హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు నేను నా వీడియోలో వాట్ ఆర్ ద ఎసెన్షియల్స్ ఆఫ్ న్యూ బార్న్ బేబీస్ అని అయితే తీద్దామని అనుకుంటున్నాను. ఎందుకంటే నేను చాలా వీడియోస్ చూసిన తర్వాత ఏమేమి తీసుకోవాలి అని చెప్పేసి నేను ముందుగానే తీసుకున్నప్పటికీ కూడా నాకు ఇంకా కొన్ని అప్పటికప్పుడు ఇమీడియట్గా కావాల్సి వచ్చాయన్నమాట. అది మర్చిపోయాము, అది మర్చిపోయాము అని చెప్పేసి. సో అందుకని చెప్పేసి ఎవరైతే ప్రెగ్నెంట్ ఉమెన్ ఉన్నారో, ఎట్ టు బీ మామ్స్ ఉన్నారో, వాళ్ళు ఈ వీడియో చూసి ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు అండ్ వాళ్ళకి ఏదైనా హెల్ప్ అవుతుంది అని చెప్పేసి నేను ఈ వీడియో అయితే తీస్తున్నాను. సో ఇప్పుడైతే స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ వచ్చేసి మనకి కావాల్సింది ఏంటి అని అంటే బేబీ క్యారియర్. బేబీ క్యారియర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు మనకి ఎక్స్పీరియన్స్ ఉంది, మన పేరెంట్స్ లాంటి వాళ్ళు పెద్దవాళ్ళు ఉంటే ఓకే, వాళ్ళు క్యారీ చేయగలుగుతారు ఈజీగా. బట్ మనము యాజ్ న్యూ మామ్స్ మనకైతే క్యారీ చేయడం కొంచెం కష్టంగా ఉంటుంది కదా. సో దానికోసం ఇలా క్యారియర్ అనేది మెయింటైన్ చేయాలనుకో మనము హాస్పిటల్ ఇక్కడక్కడ వెళ్ళటానికి కానీ, లేకపోతే మనము ఇంటికి వచ్చినాక తర్వాత అయినా సరే ఎక్కడికైనా వెళ్ళాల్సి వచ్చినప్పటికీ కూడా మనకి ఇది యూజ్ అవుతుంది. అఫ్కోర్స్ ఇది ఎక్కువ రోజులైతే యూజ్ అవుతుంది, ఎందుకంటే బేబీ ర్యాపిడ్గా గ్రో అవుతూ ఉంటుంది కాబట్టి దీంట్లో పట్టరు. ప్లస్ మనము యాజ్ న్యూ మామ్స్ అండ్ న్యూ బోర్న్ బేబీ మనము పిల్లల్ని బయటకు ఎక్కువగా తీయం కాబట్టి ఓన్లీ హాస్పిటల్ లాంటి వాటికే మనము వెళ్తూ ఉంటాం కాబట్టి మంత్లీ వన్స్ ఆర్ ట్వైస్ వ్యాక్సిన్ కోసం ఇలా అలా వెళ్తూ ఉంటాం అంతే. కాబట్టి పెద్దగా అయితే యూజ్ అవ్వదు, బట్ స్టిల్ మనము ఇది యూజ్ చేయడం అనేది సేఫ్టీ అనమాట. బేబీ కోసం మనం కాంప్రమైజ్ అయితే అవ్వద్దు కదా, అవసరం లేదు అని అనుకోకుండా, కాంప్రమైజ్ అవ్వకుండా బేబీ సేఫ్టీ కోసం మనం అయితే ఇది తీసుకోవడం అయితే బెటర్. కాంబోలో నాకు ఈ రెండు వచ్చాయి. సో ఇది కూడా తక్కువ ప్రైస్ అనమాట. కాంబోలో తీసుకున్నా నాకు తక్కువ ప్రైస్ వచ్చింది. సో మీరు కూడా నార్మల్గా రీజనబుల్ ప్రైస్లో ఉన్నవైతే చెక్ చేసి తీసుకోవచ్చు. అది టోటలీ అప్ టు యూ, బట్ సేఫ్టీ కోసం ఇది ఖచ్చితంగా తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ఎసెన్షియల్ ఫర్ న్యూ బార్న్ బేబీ అంటే ఇదనమాట, నెట్ బెడ్ అనమాట. దీని అయితే పక్కన పెట్టేస్తున్నాను. నెట్ బెడ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది ఎస్పెషల్గా ఈ సీజన్స్లో వర్షాకాలం అండ్ సమ్మర్లో అవసరం లేకపోయినప్పటికీ కూడా వింటర్ అండ్ వర్షాకాలంలో రైనీ సీజన్లో మనకి ఇలాంటివి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అప్పుడు మస్కిటోస్ కొంచెం ఎక్కువగా ఉంటాయి. అసలు లేని వాళ్ళకి కూడా అప్పుడు కొన్ని ఉంటాయి కదా, ఆర్ లేకపోయినా కూడా సేఫర్ సైడ్ కోసం మనకి ఇదైతే మస్ట్ అనమాట. సో ఈ మస్కిటో బెడ్ కూడా ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. వాళ్ళకు ఒక సపరేట్ బెడ్ లాగా ఉంటుంది అండ్ నెట్ ఇంక్లూజివ్ ఆఫ్ నెట్ వచ్చింది కాబట్టి ఇది దోమలు కుట్టకుండా ఆర్ ఇంకేదైనా ఇన్సెక్ట్స్ లాంటివి వాళ్ళ దగ్గరికి రాకుండా కూడా హెల్ప్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఇది ఒకటి మస్ట్ అనమాట. దీంట్లో మనం బేబీని చాలా రోజులు క్యారీ చేయొచ్చు. ఆర్ మీకు ఇట్లాంటి బెడ్ అవసరం లేదు, దాంట్లోనే మీరు బెడ్ దీన్నే బెడ్లా చేసుకొని ఇలాంటివి తీసుకొని దీనిపైన నెట్ కూడా వస్తుంది అనమాట సపరేట్గా. సో అలాంటిది ఏదైనా తీసుకుంటాము అని అన్నా కూడా వెల్ అండ్ ఫైన్ అనమాట. అది కూడా బాగానే ఉంటుంది. అదైతే ఇంకెక్కువ రోజులు యూజ్ చేయొచ్చు అనమాట ఆ నెట్ బేబీస్కి. సో ఇది. సో నెక్స్ట్ ఎసెన్షియల్ బేబీ పుట్టంగానే ఏమి అవసరము అంటే మనకి లవ్ వుడ్స్ అనమాట. లవ్ వుడ్స్, సో ఇట్లాంటివి మనకి కాటన్స్లో లవ్ వుడ్స్ దొరుకుతాయి. లేకపోతే ఇట్లా మనకి ఇట్లా కూడా నేను యాక్చువల్గా ఇది ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత నాకు తెలిసింది. సో ఇది ప్లాస్టిక్ అనమాట. బయట అంతా ప్లాస్టిక్, లోపలంతా కూడా క్లాత్, కాటన్ క్లాత్. సో అది బయటికి రాకుండా ఇక్కడే ఉండిపోతుంది. సో దానివల్ల మనకి బయట ఊరికే క్లీన్ చేసుకోవాల్సిన అవసరం ఉండకుండా ఉంటుంది. ప్లస్ బేబీకి కూడా ప్రొటెక్టివ్గా ఉంటుంది అనమాట. సో ఇట్లాంటివి నేనైతే ఇలాంటివి తీసుకున్నాను. ఇట్లాంటి కాటన్ తీసుకున్నాను, ఇట్లాంటి ప్లాస్టిక్లో తీసుకున్నాను. నేను ప్లాస్టిక్ ఇన్ ద సెన్స్ పీవీసీలో, లోపలైతే సేఫర్గా క్లాత్ ఉంటుంది. సో దానికి ఏం ప్రాబ్లం లేదు. అండ్ నెక్స్ట్ ఇలా మనకి ఇది కూడా సేమ్ అన్నమాట. లోపల కాటన్ ఉంటుంది, పైన అంతా కూడా మనకి ప్లాస్టిక్ మెటీరియల్ అనేది వస్తుంది అనమాట. సో నేను ఇన్ని వెరైటీస్లో తీసుకున్నాను. నాకైతే ఇవి బాగా నచ్చాయి. ఎందుకంటే ఇట్లా ప్లాస్టిక్ ఉండడం వల్ల మనకి ఊరికే బేబీ యూరినేట్ చేసిన తర్వాత అలా కింద ఉండి క్లీన్ చేయడం, లేకపోతే క్లాత్స్ మార్చడం అలాంటివి అంత అవసరం లేకుండా జస్ట్ మనం అప్పుడప్పుడు చెక్ చేసుకోవాలి. ఫ్రీక్వెంట్గా అయితే ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. ఎందుకంటే బేబీ దీంట్లోనే యూరినేట్ చేసి ఉంటే మళ్ళీ బేబీకి ప్రాబ్లం అవుతుంది, జలుబు చేయడం అలాంటి ప్రాబ్లం అవుతుంది. కాబట్టి మనం చెక్ చేసుకుంటూనే ఉండాలి. చెక్ చేసుకుంటే చేంజ్ చేసుకుంటాం అనుకో మనకి ఈజీగా ఉంటుంది అనమాట. మామూలుగా అయితే డైపర్స్ యూజ్ చేయకుండా ఎవరికైనా ఇస్తే వాళ్ళ మీద యూరినేట్ చేస్తారేమో అని ఒక భయం ఉంటుంది కదా.
సో అలా లేకుండా ఇదైతే కంఫర్టబుల్గా మనం యూజ్ చేయొచ్చు. అండ్ నేనైతే ఇది 4th మంత్ నా బేబీకి 4 months నుంచి నేను యూజ్ చేస్తున్నాను ఆల్మోస్ట్. నాకైతే ఇవి చాలా కంఫర్టబుల్గా అనిపించాయి. అండ్ ర్యాషెస్ లాంటివి ఏమైనా వస్తాయని చాలామందికి డౌట్స్ ఉంటాయి, ఎందుకంటే ఇందులో నుంచి బయటికి రాదు కాబట్టి. సో అట్లాంటిది ఏమి ఉండదు, ఎందుకంటే మనం ఫ్రీక్వెంట్గా చెక్ చేసుకుంటూ ఉంటాం కాబట్టి మనకి తెలిసిపోతుంది. మనకి అలాంటి భయం కూడా అవసరం లేదు. సో మీరు ఆన్లైన్లోనే తీసుకున్నాను నేను, మీరు కూడా ఇట్లాంటివి ట్రై చేయండి. వద్దు అని అనుకుంటే ఇట్లాంటివి కూడా మనం కాటన్లో కానీ తీసుకోవచ్చు అనమాట. చాలా వెరైటీస్ ఆఫ్ లాంగోట్స్, క్లాత్ డైపర్స్ లాంటివి చాలా దొరుకుతున్నాయి ఇప్పుడు. సో మీరు అవి కూడా ట్రై చేయొచ్చు. మీరు ఎక్స్ప్లోర్ చేసి మీకు ఏది బాగుంటుంది, బేబీ దేంట్లో కంఫర్టబుల్గా ఉంటుంది అని మీరు కూడా ఎక్స్ప్లోర్ చేసి యూజ్ చేయొచ్చు. సో నో ప్రాబ్లమ్ అబౌట్ ఇట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం జుబ్బాలు మామూలుగా బేబీ పుట్టంగానే మనమైతే డ్రెస్ వేసేస్తాం కదా మనకి చేతికి ఇవ్వగానే. సో నేను కూడా అలా ఇలా జుబ్బాలు అయితే తీసుకున్నాను. అఫ్కోర్స్ ఇందులో కొన్ని కొత్తవి ఉన్నాయి అండ్ కొన్ని మామూలుగా మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా, పాతవి యూజ్ చేయాలి, పుట్టిన పిల్లలకి కొత్తవి యూజ్ చేయకూడదు అంటారు కదా. సో అది ఫాలో అవుతూ నేను కూడా కొన్ని కొత్తవి కొన్ని పాతవి తీసుకున్నాను అనమాట. సో ఇట్లాంటి నేను జుబ్బాలు అయితే తీసుకున్నాను. మరీ చిన్న పిల్లలకి మరీ హెవీగా తీసుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి సింపుల్గా ఇలా తీసుకుంటే వాళ్ళకి కంఫర్టబుల్గా ఉంటుంది, వేసేటప్పుడు వాళ్ళకి మనకి కంఫర్టబుల్గా ఉంటుంది. సో అందుకని చెప్పేసి నేను ఇలాంటివి అయితే కొన్ని తీసుకున్నాను. అండ్ దాని తర్వాత మనం ఎక్స్ప్లోర్ చేయొచ్చు అండ్ మనకి నచ్చినవి మనం తీసుకోవచ్చు. చాలా వెరైటీస్ దొరుకుతాయి కాబట్టి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ ఏంటి అని అంటే బేబీకి టవల్ అనమాట. టవల్ అంటే బాతింగ్ టవల్ అయి ఉండొచ్చు. ఈ బాతింగ్ టవల్ ఇమీడియట్గా డేస్ బేబీ అండ్ 1 or 2 days బేబీకి మనమైతే బాతింగ్ చేయించాం కాబట్టి బాతింగ్ టవల్ అన్నది తర్వాత. బట్ బేబీకి చల్లగా ఉండకుండా మనం బేబీని కవర్ చేయడానికి మనమైతే ఒక టవల్ లాంటిది, ఒక బెడ్షీట్ లాంటిది అయితే యూజ్ చేయాలి కదా. సో అది కూడా చాలా సాఫ్ట్ది యూజ్ చేయాలన్నమాట. సో అట్లా యూజ్ చేయొచ్చు. దానికోసం ఇదనమాట. అండ్ ఇట్లాంటిదే నేను బాత్ టవల్ కూడా యూజ్ చేస్తున్నాను. బాత్ టవల్ కోసం అయితే కంప్లీట్లీ కాటన్. మనకి బెడ్షీట్ లాగా యూజ్ చేసేది మన స్టైల్లో మనకి నచ్చింది ఎలాంటిదైనా తీసుకోవచ్చు. బట్ బాతింగ్కి మాత్రం ఇట్లాంటి కాటన్ 100% కాటనే తీసుకుంటే వాళ్ళకి సాఫ్ట్గా కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ త్వరగా వాళ్ళు డ్రై అయిపోతారు కాబట్టి వాళ్ళకి జలుబు చేసే ప్రాబ్లం అట్లాంటిది కూడా ఫేస్ చేయమన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అని అంటే మనకి టానిక్స్. డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తారు చాలామందికి, అండ్ నాకైతే ప్రిస్క్రైబ్ చేశారు. బట్ కొంతమందికి కొన్ని హాస్పిటల్స్లో చెయ్యరు అని నేనైతే ఫీల్ అవుతున్నాను. సో నాకు తెలిసినంత మటుకు కొన్ని హాస్పిటల్స్లో అయితే చేయరు, బట్ నా హాస్పిటల్లో అయితే ప్రిస్క్రైబ్ చేస్తారు ప్రతిదీ కూడా. లైక్ న్యూ బోర్న్ ఎసెన్షియల్ మెడిసిన్ అని చెప్పేసి వాళ్ళు కూడా ప్రిస్క్రైబ్ చేస్తారు. అవి ఏంటి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మల్టీవైటమిన్ టానిక్ అనమాట. సో మల్టీవైటమిన్ టానిక్. నెక్స్ట్ వచ్చేసి D3 అని అంటే మనం సన్లైట్ బేబీస్ని పెట్టలేము కాబట్టి వాళ్ళకి కూడా కొంచెం D3 అనేది అవసరం కాబట్టి, వైటమిన్ D అవసరం కాబట్టి. సో అదొక టానిక్. అండ్ పారాసెటమాల్ కూడా ఇంపార్టెంట్. బట్ ఇది ఎమర్జెన్సీస్లో మనము ప్రిస్క్రిప్షన్ లేకుండా అఫ్కోర్స్ ప్రిస్క్రైబ్ చేశారు, బట్ మనము ఎలా పడితే అలా వేడిగా ఉంది కదా అని చెప్పేసి వెంటనే వేయకుండా డాక్టర్ ఏం చెప్తారంటే 99.4 ఉంటేనే టెంపరేచర్ ఉన్నట్టు అండ్ ఫీవర్ ఉన్నట్టు. సో అప్పుడు మాత్రమే మీరు పారాసెటమాల్ వేయాలి అని చెప్తారు. సో పారాసెటమాల్ ఎలా యూజ్ చేయాలంటే 99.4 ఉంటే ఫీవర్ ఉన్నట్టు, అది నార్మల్ టెంపరేచర్. నార్మల్ ఇన్ సెన్స్ నార్మల్ నుంచి కొంచెం ఫీవర్ ఇప్పుడే స్టార్ట్ అయింది అని అర్థం. సో ఇన్ దట్ కేస్ మనం 6 hours ఒకసారి మనమైతే పారాసెటమాల్ యూజ్ చేయాలి. లేదు ఇంక్రీజ్ అవుతుంది 100 above ఉంది అని అంటే మాత్రం 4 hours ఒకసారి వేయాలి అని చెప్పేసి అయితే డాక్టర్ చెప్తారు. బట్ స్టిల్ మనకి ఇట్లాంటి మెడిసిన్ ఇచ్చినప్పటికీ కూడా మన హ్యాండీగా మనం డాక్టర్ని కన్సల్ట్ చేసిన తర్వాతనే మనం మెడిసిన్ అనేది ఇవ్వడం బేబీస్కి అయితే చాలా సేఫర్ అని నేనైతే అనుకుంటున్నాను. బట్ ఆ గ్యాప్లో కన్సల్ట్ అయ్యే లోపు మనం టెంపరేచర్ని కంట్రోల్ చేయడానికి కొంచెం ఒకసారి అలా ఇచ్చి వెంటనే కన్సల్ట్ చేయడం అంటే అవసరం. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటి అని అంటే మామూలుగా పిల్లలకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది వచ్చేస్తూ ఉంటుంది. ఎందుకనంటే మనం చెప్పలేము దేనివల్ల అయినా అయి ఉండొచ్చు. గ్యాస్కి సంబంధించి మనకి ఇస్తారనమాట. అది కూడా మనం ఎప్పుడు హ్యాండీగా పెట్టుకోవాలి.
ఇంట్లోనే కాదు మనమే నార్మల్గా ఒక 1 అవర్ కోసమే కదా ఏముంది అని అనుకోకుండా ఇట్లాంటి మెడిసిన్ కంపల్సరీ మనము వెంట తీసుకెళ్ళడం అయితే చాలా ఇంపార్టెంట్. ఎందుకు చెప్తున్నానంటే నాకు పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అయింది కాబట్టి 1 అవర్లో వచ్చేస్తాం, 1/2 అవర్లో వచ్చేస్తాం కదా అని అనుకోవద్దు. బేబీ ఎప్పుడు గ్యాస్ ప్రాబ్లం వచ్చి ఏడుస్తుంది అన్నది అయితే మనకి తెలియదు కదా. సో అందుకని చెప్పేసి ఎస్పెషల్గా ఈ టానిక్ అన్నది చాలా ఇంపార్టెంట్, ఎప్పుడు మన బ్యాగ్లో ఉండడం. నెక్స్ట్ వచ్చేసి మనం మిటన్స్ అండ్ సాక్స్ అయితే యూజ్ చేస్తాం కదా. చాలామంది మిటన్స్ ప్లస్ సాక్స్ రెండు యూజ్ చేస్తారు, బట్ నేను ఎప్పుడు సాక్స్ అయితే యూజ్ చేస్తాను, మిటన్స్ అయితే యూజ్ చేయను చేతులకి. ఎందుకు అని అంటే అఫ్కోర్స్ యూజ్ చేయొచ్చు, దాంట్లో ఏం ప్రాబ్లం లేదు. బట్ మిటన్స్ని డాక్టర్స్ కూడా కొంతమంది వద్దు అని అంటారు. ఎందుకు అని అంటే స్కిన్ టు స్కిన్ వాళ్ళు కావాలి అని కోరుకుంటారు అనమాట. సో అందుకని చెప్పేసి అలా మిటన్స్ వేయకపోతే మనకి బేబీస్కి నెయిల్స్ అనేవి ఖచ్చితంగా గ్రో అవుతూ ఉంటాయి. మనకంటే ఎక్కువ చిన్నపిల్లలకి ర్యాపిడ్గా గ్రో అవుతూ ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఎప్పటికీ అప్పుడు నెయిల్స్ అనేవి తీయడం చాలా ఇంపార్టెంట్. సో దానికోసం నేనైతే నెయిల్ ట్రిమ్మర్ అనేది తీసుకున్నాను. నాకు ఇది చాలా బాగా అనిపించింది. మామూలుగా అయితే పెద్దవాళ్ళు ఎలా చేస్తారంటే వాళ్ళు పాలు తాగేటప్పుడు కానీ పడుకునేటప్పుడు కానీ నోటితోని దాన్ని తీసేస్తారు కదా. నాకు అది ఎంత సేఫ్ గురించి పక్కన పెడితే నాకు యాక్చువల్గా భయం అనమాట. భయం వేసి లైక్ ఎట్లా నేను బై మిస్టేక్ కొంచెం ఎక్కువ కట్ చేస్తే స్కిన్ బ్లడ్ వచ్చేసిందేమో అని చెప్పేసి జనరల్గా మనకు అలా జరుగుతుంటుంది కదా. సో అందుకని చెప్పేసి వాళ్ళు పాపం ఇబ్బంది పడకూడదు అని చెప్పేసి నేనైతే ఈ నెయిల్ ట్రిమ్మర్ అనేది తీసుకున్నాను. ఇది నాకు చాలా యూజ్ అయింది, చాలా యూజ్ అవుతుంది కూడా. చాలా ఇది ఏం చేస్తుందంటే నెయిల్ కట్టర్ లాగా మనకి నెయిల్ని కట్ చేయదు, దాన్ని ఎలా చేస్తుంది పౌడర్ లాగా చేసేస్తుంది అనమాట. సో దానివల్ల బేబీకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు, వాళ్ళకి ఎక్స్ట్రా కట్ అవుతుందేమో అన్న భయం కూడా ఉండదు అనమాట. సో దీన్ని ఒకసారి మీకు యూస్ చేసి కూడా చూపిస్తాను ఫర్దర్ వీడియోస్లో ఆర్ షార్ట్స్లో. సో ఇలాంటిది ఒకటి తీసుకోండి. అండ్ మిటన్స్ వాడినా పర్వాలేదు, వాడకపోతే ఇలాంటిది తీసుకొని ఖచ్చితంగా ఎవ్రీ 2 డేస్కి ఆల్టర్నేట్ డే ఆర్ మనం బేబీ ఎప్పుడు డేస్ గ్రో అయినాయి అని చెప్పి చూసి ఎప్పటికప్పుడు తీసేసుకుంటూ ఉండాలి. లేకపోతే వాళ్ళంతా స్క్రాచ్ చేసేసుకొని బ్లడ్ వచ్చేస్తుంది అనమాట. సో దాని గురించి కూడా మనం కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి యూజ్ చేస్తున్నాను అనమాట. ఇవి ఏంటి అని అంటే మామూలుగా అంటూ ఉంటారు కదా, డైపర్స్ అండ్ మిల్క్ పౌడర్స్ ఆర్ వెరీ కాస్ట్లీ. సో బేబీస్ కుడితే శాలరీ అంతా వాటికి అయిపోతుందని చెప్పేసి జనరల్గా మనకు మీమ్స్ కానీ కామెడీ అలా చేస్తూ ఉంటారు కదా. సో ఫస్ట్ అయితే నేను వేరే బ్రాండ్ యూజ్ చేశాను. ఆ బ్రాండ్ కూడా చాలా బాగుంది. కంపారిటివ్లీ నాకు ఈ బ్రాండ్కి ఆ బ్రాండ్కి కంపేర్ చేస్తే నాకు ప్రోడక్ట్ అయితే ఇది బెస్టే, అది బెస్టే అనిపించింది. బట్ ఇది కాస్ట్ వైజ్ నాకు చాలా తక్కువ అనిపించింది అనమాట. అందులో 48 డైపర్స్కి ఎంత కాస్ట్, ఇది 72 కౌంట్ అనమాట. దీనికి అంతే కాస్ట్ పడింది. సో నాకు చాలా చీప్గా అనిపించింది. సో అందుకని చెప్పేసి నేను ఇది తీసుకున్నాను. బట్ తీసుకున్నప్పటికీ కూడా నేను చెక్ చేశాను దట్ ఏమైనా ప్రాబ్లం ఉందా బేబీకి. ఇలాంటి ఆఫ్కోర్స్ మనం తక్కువ ప్రైస్లో చేస్తున్నామంటే ఎలా ఉంటుందో ప్రోడక్ట్, తక్కువనే కాదు ఏ ప్రోడక్ట్ తీసుకున్నా బేబీకి ఎలా ఉంది అని చెప్పేసి మనం ఫస్ట్ చెక్ చేసుకోవాలి. ఎగ్జామినేట్ చేసిన తర్వాత ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ విత్ బేబీ, ఆ ప్రోడక్ట్స్ యూజ్ చేయడం వల్ల అని తెలిసిన తర్వాతే మనం దాన్ని కంటిన్యూ చేయాలి. సో నేను కూడా అలాగే ఈ డైపర్స్ ఎంత సేఫ్ అని చెప్పేసి చెక్ చేశాను. నో ర్యాషెస్ అనమాట. ర్యాషెస్ అయితే మా బేబీకి దీనివల్ల రాలేదు. సో నాకు ఇది సేఫర్ అనిపించింది, సేఫ్ చీప్ బెస్ట్ అనిపించింది అనమాట. సో అందుకని చెప్పేసి నేను దీన్ని కంటిన్యూ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన మార్నింగ్స్ అంతా కూడా అఫ్కోర్స్ డైపర్స్ యూజ్ చేసే వాళ్ళు యూజ్ చేస్తారు, లేదు అనుకున్న వాళ్ళు లంగోట్స్ యూజ్ చేస్తారు కదా. సో లంగోట్స్ యూజ్ చేసినప్పుడు మనకి బేబీ కింద వేయడానికి ఇట్లాంటి క్లాత్, దీన్ని షీట్ యూజ్ చేయొచ్చు అనమాట. ఇలా డైపర్ చేంజ్కి కానీ యూజ్ చేయొచ్చు అనమాట ఇలాంటిది. సో ఇవి నేను ఒక పెద్ద షీట్ తీసుకొని ఇట్లా పీసెస్ లాగా కట్ చేశాను అనమాట. బేబీకి ఎంత హైట్ బట్టి ఎంత అవసరమో అంత నేను కట్ చేసి ఇలా పెట్టుకున్నాను అనమాట. సో బేబీని మీద పడుకోబెట్టి డైపర్ చేంజ్ కానీ లేకపోతే మనం బేబీకి లంగోట్స్ చేసినప్పుడు బేబీని దీనిపైన పడుకోబెట్టి ఉంచడం కానీ చేస్తాము. బట్ ఇంకొకటి ఏంటి అని అంటే లంగోట్ వేసి బేబీని ఇక్కడ పడుకోబెట్టినప్పుడు దీని మీద ఒక కాటన్ క్లాత్ లాంటిది వేయడం సేఫర్. ఎందుకంటే దీనిలో ఇక్కడ
మనకి బాటమ్ సైడ్ ప్లాస్టిక్ ఉంటుంది కాబట్టి వేడి ప్రొడ్యూస్ చేస్తారు. దానివల్ల బేబీకి బ్యాక్ సైడ్ ఏమైనా ర్యాషెస్ రావడం కానీ, వేడికి ఎక్కువ ఉక్క పోసి ఇరిటేట్ అవ్వడం కానీ జరుగుతూ ఉంటుంది. సో అందుకని చెప్పేసి మస్ట్గా మనం దీనిపైన ఒక క్లాత్ అయితే వేయాలి. మెడిసిన్లో నాజిల్ డ్రాప్స్ కూడా డాక్టర్ ప్రిస్క్రైబ్ చేశారు. మోస్ట్ ఆఫ్ ద డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేస్తారు అనుకుంటా. ఇది మామూలుగా ఇప్పుడే కోల్డ్ వస్తుందేమో అని అనుకున్నప్పుడు వెంటనే ఇలాంటి డ్రాప్స్ వేసేసాం అనుకోండి, అదంతా కూడా క్లియర్ అయిపోతుంది. సో లేదు బేబీకి జలుబు ఎక్కువగా ఉంది, మామూలుగా మనమైతే స్నీజ్ చేసేస్తాము, బట్ బేబీస్ అలా స్నీజ్ చేయలేరు కాబట్టి వాళ్ళకి మనమే బయటికి తీయాలి. ఎలా తీయాలి అని అంటే ఈ నాజిల్ క్లియర్ అనేది ఇది ఇలా ఒకటి దొరుకుతుంది, చాలామందికి తెలిసే ఉంటుంది. ఇది కూడా మస్ట్ అనమాట. జలుబు వచ్చినప్పుడు చూద్దాంలే అని కాకుండా సేఫర్ సైడ్కి మనం ఇది ఖచ్చితంగా తీసుకొని పెట్టుకోవాలి. ఎందుకు అని అంటే ఇది ఎప్పటికైనా యూజ్ అవుతుంది. ఇది వేస్ట్ అయింది అని అయితే ఉండదు. ఎప్పుడైనా బేబీకి ఒక 2-3 ఇయర్స్ వచ్చే వరకు కూడా మనకి ఈజీగా ఇది యూజ్ అవుతుంది అనమాట. ఒక్కసారి యూజ్ అయినట్టే కదా. సో అందుకని చెప్పేసి బేబీకి ఆబ్వియస్గా కోల్డ్ అనేది వస్తూనే ఉంటుంది అప్పుడప్పుడు, మనం ఎంత కేర్ఫుల్గా ఉన్నప్పటికీ కూడా అది కామన్. సో అందుకని చెప్పేసి వాళ్ళు స్నీజ్ చేసుకోగలిగే అంత రోజులు మనకి ఇదైతే యూజ్ అవుతుంది. అందుకని చెప్పేసి ఇది కూడా మస్ట్గా మనమైతే పెట్టుకోవాలన్నమాట బేబీ ఎసెన్షియల్స్లో. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అని అంటే థర్మోమీటర్ కూడా మనం ఖచ్చితంగా ఇంట్లో ఆబ్వియస్గా ఉంటుంది కదా, చాలామంది మెయింటైన్ చేస్తూ ఉంటారు. సో ఆ థర్మోమీటర్ని కూడా బేబీకి కుదిరితే సపరేట్గా వాళ్ళ కోసం సపరేట్గా స్పెషల్గా తీసి పెట్టుకోవడం బెస్ట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఎసెన్షియలే, బట్ న్యూ బార్న్ వెంటనే కాదు. ఇదేంటి అంటే బేబీ విక్స్ వేపోరప్ అనమాట. బేబీకి స్పెషల్గా ఇప్పుడు న్యూ బార్న్స్కి స్పెషల్గా ఇప్పుడు ఇలా వస్తుంది కదా విక్స్లో కూడా, అది 3 months తర్వాత నుంచి బేబీకి 3rd month పడ్డప్పటి నుంచి మనం యూజ్ చేయొచ్చు అనమాట ఇట్లాంటిది విక్స్. సో బేబీకి ఎవ్రీ నైట్ పడుకునేటప్పుడు అరికాళ్ళకి రబ్ చేసి అండ్ చెస్ట్కి కూడా ఇలా రబ్ చేస్తే బేబీ వార్మ్గా పడుకుంటుంది అనమాట, ఏ ప్రాబ్లం లేకుండా. బేబీకి న్యాచురల్ హీలింగ్ అన్నది ఇంపార్టెంట్ అన్నది నా ఫీలింగ్. అందుకని చెప్పేసి నేను దీన్ని అవసరమైనప్పుడు మాత్రమే వాడతాను, కొంతమంది ఎవ్రీడే వాడతారు. సో అది మ్యాటర్. నెక్స్ట్ వచ్చేసి ఇది అవసరం ఉంది అని అనను, అలా అని అవసరం లేదని కూడా అనను. ఇది జనరల్గా మనం అంటూ ఉంటాం కదా, పొట్ట గిన్నె అని అయితే అంటూ ఉంటాం కదా మనం. సో దీన్ని అయితే నేను ముందే తీసేసుకున్నాను, బేబీ ఎసెన్షియల్స్లోకే పెడతాను నేను దీన్ని. ఎందుకనంటే పెద్దవాళ్ళు జనరల్గా క్యాస్టర్ ఆయిల్ని తాపించాలి ఎప్పుడైనా మోషన్ ప్రాబ్లం వచ్చినప్పుడు అంటారు. యాక్చువల్గా డాక్టర్స్ అయితే బేబీ పర్ డే 10 times పోయినా పర్వాలేదు మోషన్కి, ఆర్ 10 daysకి ఒక్కసారి పోయినా కూడా పర్వాలేదు అని అంటారు. బట్ స్టిల్ మనం అలా ఊరుకోం కదా, బేబీ అలా మోషన్కి వెళ్ళకుండా ఉంటే మనం అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతాం. బేబీని పక్కన పెట్టి ఫస్ట్ మనకే కంఫర్ట్ అనిపించదు, లైక్ అరే వై ఎందుకు అదే పోలేదే అని చెప్పేసి వాళ్ళకి ఏమైనా అవుతుంది అని చెప్పేసి మనకేమైనా అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతూ ఉంటాం కదా. సో దానికోసం మనం క్యాస్టర్ ఆయిల్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం, తాపిస్తూ ఉంటాం కదా. అలా ఏదన్నా అఫ్కోర్స్ నేను దీన్ని క్యాస్టర్ ఆయిల్ కోసమే వాడలేదు. బేబీ పుట్టంగానే నాకైతే సి సెక్షన్ జరిగింది, మీకు అందరికీ తెలిసిన ప్రీవియస్ బ్లాగ్స్ చూస్తే. సో సి సెక్షన్ జరిగినప్పుడు నేను డైరెక్ట్గా ఇలా తీసుకొని మిల్క్ అయితే ఫీడ్ చేయలేను. సో అలాంటప్పుడు బట్ నాకు మిల్క్ నాదే ఇవ్వాలని ఉండింది. సో అందుకని చెప్పేసి ఏం చేయొచ్చు, దీంట్లోకి మనం లాక్టేట్ చేసి పంప్ చేసి దీంట్లో పెట్టి బేబీకి తాగించవచ్చు. ఎందుకంటే బాటిల్ అలవాటు చేయకూడదు. బాటిల్కి అలవాటు పడితే పిల్లలు మన దగ్గర ఫీడ్ తీసుకోరు అని అయితే ఒకటి ఉంటుంది కదా, అది మిథ్యే అయి ఉండొచ్చు, లేకపోతే నిజమే ఫ్యాక్టే అయి ఉండొచ్చు, నాకు తెలీదు. బట్ ఐ డోంట్ వాంట్ టు టేక్ రిస్క్ అబౌట్ బ్రెస్ట్ ఫీడింగ్ అనమాట. ఎందుకు అని అంటే ఇట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అందుకని చెప్పేసి నేను ఇది ఒకటి తీసుకున్నాను. సో దట్ మిల్క్ ఇందులో వేసి ఇలా బేబీకి ఎవరైనా తాపించవచ్చు కదా అన్నట్టు నేనైతే అనుకున్నాను. అండ్ అలాంటి అవసరం అయితే రాలేదు టచ్. బట్ నేనైతే దీన్ని ఇప్పుడు ప్రస్తుతానికి ఇన్ని రోజులు వాడలేదు, బట్ ఇప్పుడు వాడుతున్నాను. క్యాస్టర్ ఆయిల్ బేబీకి తాగించడం కోసం. మీకు కావాలి అంటే తీసుకోండి. స్పూన్తో కూడా యాక్చువల్గా వేస్తారు, దాంట్లో ఏం ప్రాబ్లం లేదు. క్యాస్టర్ ఆయిల్ కానీ మిల్క్ కానీ స్పూన్తో కూడా మనం ఫీడ్ చేయొచ్చు. బట్ దిస్ ఈజ్ మోర్ కన్వీనియంట్. పైగా మనకి ఇట్లాంటివి బేబీ ఏమంటారు మెమరీస్ లాగా కూడా ఉంటాయి కదా అని చెప్పేసి నేనైతే తీసుకున్నాను. అండ్ నెక్స్ట్
ఎసెన్షియల్స్ ఏంటి అని అంటే ఆబ్వియస్గా బేబీకి మనం కాటుక అవన్నీ అయితే పెడుతూ ఉంటాం కదా. మళ్ళీ ఇంకొకటి ఏంటి అని అంటే కాటుక. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాటుక గురించి మాట్లాడతాను. సో కాటుక నేను హోమ్ మేడ్ కాటుకనే యూజ్ చేస్తున్నాను ప్రస్తుతానికైతే. ఫస్ట్ అయితే నార్మల్ కాటుకే యూజ్ చేశాను, బట్ అప్పుడు తెలియక యూజ్ చేశాను. యాక్చువల్గా డాక్టర్స్ చేయొద్దు అని అంటారు, బట్ స్టిల్ ఇంకా దిష్టి అవన్నీ కూడా ఉంటాయి కాబట్టి కాటుక అయితే యూజ్ చేయాల్సిందే. బట్ కళ్ళ దగ్గర అలాంటి రిస్క్ అయితే తీసుకోకుండా జస్ట్ బొట్టులాగా పెట్టేస్తే సరిపోతుందని నేనైతే అంతవరకే చేస్తాను. అండ్ ఇప్పటికైతే హోమ్ మేడ్ కాటుక అయితే యూజ్ చేస్తున్నాను. అదేంటి అన్నది నేను నెక్స్ట్ బ్లాగ్లో ఎలా చేయాలని అయితే చూపిస్తాను. చాలామంది చూపించారు, బట్ స్టిల్ నేను కూడా ట్రై చేశాను, కొత్తగా వాళ్ళని చూసే ట్రై చేశాను. సో అది కూడా మీకు ఒకసారి చూపిస్తాను నాకు ఎలా వచ్చింది అని చెప్పేసి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ర్యాష్ క్రీమ్ అనమాట. ఇది కూడా డాక్టరే ప్రిస్క్రైబ్ చేశాడు. ర్యాష్ క్రీమ్ అనేది ఎందుకనంటే చాలామంది బేబీస్కి ఊమ్లో మొత్తం వాటర్లో ఫ్లూయిడ్లో ఉంటారు కదా. సో బయటికి రాగానే చేంజ్ ఉంటుంది కదా, వెదర్లో స్కిన్లో చేంజ్ వస్తుంది, స్కిన్ పీల్ అవుతూ ఉంటుంది కదా పిల్లలకి. సో ఇన్ ద సేమ్ వే ర్యాషెస్ కూడా మోస్ట్ ఆఫ్ ద పిల్లలకి ర్యాషెస్ కంపల్సరీ వస్తూ ఉంటాయి. సో అందుకని చెప్పేసి ఇదైతే నాకు ప్రిస్క్రైబ్ చేశారు డాక్టర్. సో ఇది కూడా నాకు బాగా పనిచేసింది, ఒక్కసారి అప్లై చేస్తేనే పోయిందనమాట. సో ఇది ర్యాష్ క్రీమ్ కూడా ఇంపార్టెంట్. సేమ్ మాయిశ్చరైజర్ కూడా పిల్లలకి చాలా ఇంపార్టెంట్. సో ఇది మాయిశ్చరైజర్ కమ్ ర్యాష్ క్రీమ్ కాబట్టి నేను ఇదే యూజ్ చేస్తాను. అఫ్కోర్స్ ర్యాషెస్ ఎక్కువగా వస్తున్నాయి అన్నప్పుడు ఇది యూజ్ చేస్తాను, ఆరెల్స్ నార్మల్ మాయిశ్చరైజరే యూజ్ చేస్తాను బేబీకి. అండ్ నెక్స్ట్ మనం మాట్లాడుకోవాలంటే పౌడర్. బేబీకి పౌడర్ అందరం మామూలుగానే పౌడర్ యూజ్ చేస్తారు, బట్ నేను విన్నది ఏంటి అని అంటే నేను మరీ సేఫ్టీ మెయింటైన్ ఎక్కువగా సేఫ్టీ గురించి ఆలోచిస్తున్నామో తెలియదు కానీ, బట్ స్టిల్ ఐ వాంట్ టు గివ్ మై బేబీ బెస్ట్ అని నేను అనుకుంటున్నాను. కాబట్టి పౌడర్స్ యాక్చువల్గా బేబీ పౌడర్స్ కూడా అంత సేఫ్ కాదు. దట్ 3 months బేబీకి 3 months వచ్చే వరకు కూడా పౌడర్ లాంటిది అప్లై చేయకపోవడం బెటర్ అని చెప్పేసి అయితే నేను విన్నాను. సో అందుకని చెప్పేసి నేను టిల్ 3rd month బేబీకి పౌడర్ అయితే యూజ్ చేయలేదు. అఫ్కోర్స్ ఇప్పుడు కూడా నేను యూజ్ చేయను, జస్ట్ కాటుక అంతకుముందు కాటుక పెట్టాను అని చెప్పాను కదా. సో అప్పుడు మాత్రం దాని మీద మాత్రం పెట్టేదాన్ని. సో ఇప్పుడు కూడా నేను చాలా తక్కువ, ఎప్పుడైనా మాత్రమే బయటికి వెళ్ళినప్పుడు, ఎస్పెషల్గా బయటికి వెళ్ళినప్పుడు మాత్రమే పౌడర్ అప్లై చేస్తాను తప్పించి, లేకపోతే నేను పౌడర్ అప్లై చేయను బేబీకి. సో దట్ ఈస్ ఇట్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి సమ్మర్ కాబట్టి వింటర్ అండ్ రైనీ సీజన్స్లో బేబీకి కొంచెం చలి ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెం వామ్గా ఉండాలి కదా బేబీకి. అందుకని చెప్పేసి నేను స్వెటర్ కూడా తీసుకున్నాను అనమాట. యాక్చువల్గా ఇది కొత్తది కాదు, ఇది పాత వేరే వాళ్ళదే నేను యూజ్ చేస్తున్నాను. సో ఇట్లా స్వెటర్ అనేది కూడా ఒకటి ఖచ్చితంగా తీసుకొని పెట్టుకోండి, ఎందుకంటే మనం బేబీని వామ్గా ఉంచడం చాలా ఇంపార్టెంట్. స్వెటరే కానీ లేకపోతే అట్లా వామ్గా ఉంచడానికి చాలా వస్తూ ఉంటాయి కదా. సో అట్లా నేనైతే స్వెటర్ తీసుకున్నాను. ఇంకొక వార్మింగ్కి కూడా చాలా ఉంటాయి. సో అట్లా మీరు ఏదైనా తీసుకోండి, బట్ స్వెటర్ ఈజ్ మోర్ కంఫర్టబుల్ అని నేను ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే అది ఏ సైజ్లో ఉన్నా స్వెటర్ వేసేస్తే వామ్గా ఉండిపోతారు, అందుకని చెప్పేసి స్వెటర్ కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి హెడ్ క్యాప్ అనేది టిల్ 3rd month నేను కంటిన్యూస్గా పెట్టాను. బట్ ఆఫ్టర్ దట్ నేను బేబీ కంఫర్టబుల్గా లేదు. యాక్చువల్గా మా బేబీకి స్వెట్ ఎక్కువ వస్తుంది అనమాట. అందుకని చెప్పేసి కంఫర్ట్ లేనప్పుడు వాళ్ళకి ఏది కూడా ఇవ్వకూడదు అని నేను ఇది హెడ్ క్యాప్ అనేది జస్ట్ నైట్స్, లేకపోతే వెదర్ చాలా కూల్గా ఉంది, హీ నీడ్ సమ్ వార్మ్ అని అనుకున్నప్పుడు మాత్రమే నేను హెడ్ క్యాప్ పెడతాను. బట్ నైట్స్ కంపల్సరీ పెడతాను, డే టైంలో పెట్టకపోయినప్పటికీ నైట్స్ అనేది కంపల్సరీగా పెడతాను అనమాట. సో ఇట్లా దట్టు నేను ఇట్లా కాటన్లో కాకుండా ఇట్లా స్ట్రెచబుల్ ఉంటే బాగుంటుంది. బేబీ హెడ్ ఎంత పెరుగుతున్నా కూడా వాళ్ళకి ఇది పడుతుంది కదా, అందుకని చెప్పేసి నేను ఇట్లాంటివి ప్రిఫర్ చేశాను అనమాట. సో ఇది స్ట్రెచ్ అవుతూ ఉంటుంది కాబట్టి వాళ్ళకు కూడా టైట్ ఉంది, అన్కంఫర్టబుల్ అన్న ఫీలింగ్ ఉండకుండా ఉంటుంది. సో నేనైతే ఇది ప్రిఫర్ చేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మోస్ట్ ఇంపార్టెంట్ మనకి వెట్ వైప్స్ అన్నది మామూలుగా డైపర్ చేంజ్ అప్పుడు, లేకపోతే
బేబీకి లంగోట్ మార్చినప్పుడైనా సరే, బేబీ మోషన్కి వెళ్ళినప్పుడు కానీ వెంటనే మనం వాటర్తో వాష్ చేయలేం కాబట్టి ఈ ఏజ్లో వెట్ వైప్స్ అన్నది చాలా ఇంపార్టెంట్. వెట్ వైప్స్ వల్ల మనం ఈజీగా అయిపోతుంది అనమాట, క్లీనింగ్ అన్నది ఈజీ అయిపోతుంది అండ్ బాడీకి కూడా మనం యూజ్ చేయొచ్చు. సో నేను మినీలో తీసుకున్నాను, నాకు ఇది కాంబోలో తీసుకున్నాను, చాలా చీప్ ప్రైజే పట్టింది. సో వెట్ వైప్స్ ఆర్ మోస్ట్ ఎసెన్షియల్. నెక్స్ట్ వచ్చేసి ఈ నైట్ సూట్స్ కూడా మనకి అవసరమే, ఇలా మొత్తం కవర్ అయిపోతూ ఉంటుంది అనమాట. కింద కూడా మనకి సాక్స్ వేయాల్సిన అవసరం లేకుండా ఇలా వచ్చేస్తూ ఉంటుంది. సో ఇట్లాంటి ఒక 2-3 తీసుకుంటే సరిపోతుంది. దీనివల్ల బేబీ బాడీ మొత్తం కవర్ అయిపోవడం వల్ల మనకి బేబీకి వామ్ ఉంటుంది అనమాట. సో అందుకని చెప్పేసి ఖచ్చితంగా ఇట్లాంటిది కూడా ఒకటి తీసుకుంటే బెటర్. అండ్ అఫ్కోర్స్ బేబీకి సోపు, బాడీ లోషన్, షాంపూ ఇవన్నీ కూడా మనం తీసుకోవాల్సిందే, ముందే తీసుకొని పెట్టుకుంటే బెటర్ అనమాట. అప్పటికప్పుడు మనం కంగారు పడకుండా ఉంటుంది. అండ్ మోరోవర్ మనం ఇట్లా ఒక బాక్స్ తీసుకుంటే, పౌడర్ బాక్స్ అనమాట, ఇట్లా తీసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది అనమాట. నేను దీంట్లోనే పెట్టేసుకున్నాను, అవసరమైనప్పుడు ఇలా యూజ్ చేయవచ్చు అనమాట. సో ఇది నేను యాక్చువల్గా మర్చిపోయింది ఇదనమాట, వన్ ఆఫ్ ద థింగ్ విచ్ ఐ ఫర్గాట్, అంటే ఇది ఒకటి మర్చిపోయాను. సో అప్పటికప్పుడు తీసుకొని రావాల్సి వచ్చింది. సో అందుకని చెప్తున్నాను అనమాట. దీంతో బేబీస్కి సంబంధించినవన్నీ అయిపోయాయి, బట్ స్టిల్ ఇంకా ఉంది. అదేంటి, మదర్ కూడా ఇంపార్టెంటే కదా. సో మదర్కి కూడా ఇది రీబర్తే కాబట్టి మదర్కి కావాల్సినవి కూడా కొన్ని చెప్తాను. అది ఏంటి అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కాల్షియం టాబ్లెట్స్ ఖచ్చితంగా తీసుకోవాలి. కాల్షియం టాబ్లెట్స్ అట్లీస్ట్ ఫర్ 3 months మనం ఖచ్చితంగా కాల్షియం టాబ్లెట్స్ అనేవి తీసుకుంటేనే మనకి కాల్షియం డెఫిషియన్సీ రాకుండా, బ్యాక్ పెయిన్ రాకుండా ఉంటుంది. యాక్చువల్గా నేను నెగ్లెక్ట్ చేశాను, నేను హాఫ్ ఆఫ్ ద టాబ్లెట్స్ మాత్రమే, అది 1 month తీసుకొని ఆ 1 month మాత్రమే వేసుకున్నాను అనమాట, బికాస్ ఆఫ్ మై డెంగ్యూ. చాలామందికి నా ప్రీవియస్ వీడియో చూసుంటే తెలుస్తుంది, నాకు డెంగ్యూ రావడం వితిన్ 1 month ఆఫ్ మై డెలివరీ డెంగ్యూ రావడం వల్ల మొత్తం అంతా ఇలా అయిపోయిందనమాట. సో దానివల్ల నేను ఇంకా వేసుకోలేకపోయాను. సో అందుకని చెప్పేసి నేనైతే స్కిప్ చేయాల్సి వచ్చింది. యాక్చువల్గా వాటి మీద నాకు మైండ్ కూడా లేకుండే, అందుకని చెప్పేసి అవి అలాగే మిగిలిపోయాయి. బట్ మీకు ఖచ్చితంగా 3 months వరకు అయితే కాల్షియం ట్యాబ్లెట్ని మిస్ అవ్వకుండా వేసుకోండి. సో దట్ మీకు డెఫిషియన్సీ అనేది రాకుండా, బ్యాక్ పెయిన్ రాకుండా యాక్టివ్గా ఉండగలుగుతారు. ఎప్పుడు ఓకే, బట్ ఫ్యూచర్లో అలాంటి ప్రాబ్లం రాకుండా ఉంటుంది. సో అందుకని మామ్స్కి, న్యూ మామ్స్కి కాల్షియం ట్యాబ్లెట్స్ ఆర్ మోస్ట్ 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 ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇట్లా పెట్టుకుంటాం కదా, సో ఇదన్నమాట ఇలా పెట్టుకునేది. యాక్చువల్లీ డాక్టర్స్ ఏం చెప్తారు అని అంటే, ఇది కంపల్సరీ ఏం కాదు, బట్ మన చెవులలో కూడా పచ్చిగా ఉంటుంది కాబట్టి ఎయిర్ అనేది వెళ్ళకూడదు ఎక్కువగా. హెవీ విండ్స్ అనేవి లోపలికి వెళ్తే మనకి కూడా హెడ్ ఏక్స్ లాంటివి అలా జరుగుతూ ఉంటుంది. అందుకని చెప్పేసి కాటన్ కంపల్సరీగా పెట్టుకోవాలి, కాటన్ పెట్టుకోవాలి. అండ్ మామూలుగా అయితే మనం కాటన్ పెట్టుకున్నప్పటికీ కూడా ఇది కూడా పెట్టుకుంటాం కదా. సో అలా పెట్టుకోకుండా మీకు పెట్టుకోవడం కంఫర్టబుల్ అంటే పెట్టుకోండి, పర్వాలేదు. ఇది లేదు నాట్ సో కంఫర్టబుల్ అనుకుంటే జస్ట్ కాటన్ పెట్టుకోండి. కాటన్ పెట్టుకొని ఇది అవాయిడ్ చేసినా పర్వాలేదు. బట్ ఎప్పుడు అవాయిడ్ చేయొచ్చు అని అంటే, హెవీ విండ్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా బయటకు వెళ్ళినప్పుడు అయితే పెట్టుకోండి, ఎందుకంటే మనం రిస్క్ తీసుకోవడం ఎందుకు చెప్పండి. సో అందుకని చెప్పేసి పెట్టుకోండి. బట్ సమ్మర్స్ ఉంటాయి, ఎస్పెషల్గా సమ్మర్స్లో ఇరిటేషన్ వస్తుంటుంది, స్వెట్ కారుతూ ఉంటుంది, బట్ స్టిల్ ఇది పెట్టుకోవాలా అని అంటే అలాంటి టైంలో పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కొంచెం ఎయిర్ పోకుండా మనం కాటన్ అయితే పెట్టుకుంటున్నప్పుడు మనల్ని మనం ఇరిటేట్ చేసుకుంటూ ఇది కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదు. హెవీ విండ్స్ ఉన్నప్పుడు ఆ కాటన్ కూడా ఆపలేకపోతే ఇది ప్లస్ అది ఉంటే బెటర్ అని చెప్పేసి మనం రెండు వాడతాము. బట్ సమ్మర్స్ అలా ఆర్ మనకి ఇరిటేషన్, మనకి స్వెట్ ఎక్కువగా ఉండి, మనకి టెంపరేచర్ ఎక్కువగా ఉండి, మనకి ఇరిటేషన్ ఎక్కువగా ఉన్నప్పుడు కాటన్ ఈజ్ ఎనఫ్. ఇంకా చెప్పాలంటే ఆ కాటన్లో ఒక చిన్న వెల్లుల్లి పీస్ని ర్యాప్ చేసి ఆ కాటన్ పెట్టుకున్నారు అనుకోండి, మీకు జలుబు రాకుండా ఉంటుంది, కొంచెం ఇంకా బాగుంటుంది అనమాట. సో అదొక చిన్న టిప్. ఉట్టి కాటన్ కాకుండా అట్లాంటివి పెట్టుకున్నారనుకో మీకు జలుబు అనేది రాకుండా ఉంటుంది. ఒకవేళ అది కొంచెం జలుబుగా ఉంది అని అనుకుంటే, మామూలుగా మనం ఫీడింగ్లో ఉంటాం కాబట్టి అలా జలుబు వస్తే భయపడుతుంటాం కదా, అరవై బేబీకి వచ్చేస్తుందేమో అని చెప్పేసి. సో అలాంటప్పుడు
మామూలుగా ఎవ్రీడే పెట్టుకోకపోయినా అలాంటి టైంలో మనం చిన్న ముక్క వెల్లుల్లి ర్యాప్ చేసి ఆ కాటన్ పెట్టుకుంటే మనకి ఒక 1-2 డేస్లో ఆ జలుబు కూడా పోతుందన్నమాట. సో అదొకటి టిప్ అనమాట. న్యూ బోర్న్ ఎసెన్షియల్స్ నేనైతే నాకు తెలిసి మోస్ట్లీ మొత్తం కవర్ చేశాను, నాకు అన్నీ కవర్ అయిపోయాయని అనుకుంటున్నాను. సో ఇవైతే చాలు ప్రస్తుతానికి. తర్వాత మనము ఏదైనా తీసుకోవాలనుకుంటే మన ఐడియా ప్రకారం మనం తీసుకోవచ్చు. బట్ ఇవైతే ద మోస్ట్ ఎసెన్షియల్స్ అనమాట. సో ఇవి ఖచ్చితంగా మీరు మెయింటైన్ చేస్తే తర్వాత మీ కురుకులు పరుగులు లాంటివి ఉండకుండా ఉంటాయి. అండ్ ఆల్సో మామ్స్కి కూడా కాల్షియం టాబ్లెట్స్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్. నేను అందుకే స్ట్రెస్ చేసి చెప్తున్నాను. సో ఇది నా వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.